కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ కొడుకైనా సరే తండ్రి చనిపోయాడంటే గబుక్కుని ఉరుక్కుంటా పరిగెత్తాడు అక్కడికి శవం దగ్గరికి. అతని కొడుకు బేగంపేట ఇల్లు వదిలిపెట్టి అడుగు బయట పెట్టలా. అదే నల్లకాలువ దగ్గర రాజశేఖర రెడ్డి గారికి ఎవరైతే నిజమైన అభిమానులు ఉండారో నిజంగా దుఃఖంతో వెళ్ళిపోయి ఆయన ఆఖరి చూపులు చూడాలి, ఆయన ఏమవుతుందో అని చెప్పి నల్లకాలువ పక్కన ఎర్రకాలువ పక్కన పడిగాపులు కాశారు ఆ శవం దొరికే వరకు. ఆ హెలికాప్టర్లో వెళ్ళి ఆ శవాలన్నింటినీ పాపం అక్కడ అన్ని తీసుకొని ఇక్కడికి వస్తే కనీసం కొడుకుగా పుట్టినాడు. కర్నూలు ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళా డెడ్ బాడీని రికవరీ చేసుకుంటాను. కాదు పోస్ట్ మార్టం జరుగుతుంది కదా, అప్పుడన్నా వెళ్ళి కొడుకుగా వెళ్ళి తండ్రి శవాన్ని ఎమ్మడి పెట్టుకుని హైదరాబాద్ తీసుకురావాలి కదా. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళా శవాన్ని తీసుకుంటాను కొడుకు. అటువంటి కొడుకు ఇవాళ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని రాజశేఖర రెడ్డి పేరుతో ఎవరిని మోసం చేస్తున్నారు? వీళ్ళు అసాంఘిక శక్తులు రేపు